ఇది ఒకప్పటి విశాఖ జిల్లా సుందరమైనటువంటి ప్రదేశము. ఈ జిల్లా గూడెము మండలం, పెదవలస పంచాయతీ, బందవీధి గ్రామము. ఈ గ్రామంలో అందరూ గిరిజనులు నివసిస్తారు. వీళ్ళు మంచి మనసు కలవాళ్ళు. వీళ్ళు అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తారు. నన్నైతే అన్నయ్య గారు బాగున్నారా, సారు బాగున్నారా అని ఎంతోమంది ఆప్యాయతగా పలకరిస్తున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. నేను వచ్చి ఇది చూసి తన్మయత్వం చెందాను. ఈ అందమైన ప్రదేశం చూస్తే నా మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. వీళ్ళు వంటలు చేయటము, వీళ్ళు చక్కని విధానము చాలా చక్కగా, ఎంతో చక్కగా ఉంది. ఇక్కడ నా స్నేహితుడు అయిన సతీష్ అన్నయ్య గారు మీరు రావాలి అంటే వచ్చాను. సతీష్ వంట చేస్తున్నాడు. చాలా చక్కగా వంట చేస్తూ వీళ్ళందరూ మిత్రులు, చాలా మంచి మనసు కళా మిత్రులు. వీళ్ళు చేస్తున్నటువంటి వంటలో ఎంతో చక్కగా ఈ ప్రదేశం మంచి సుందరంగా తయారు చేశారు. ఇది మొత్తం ఈ వివాహ కార్యక్రమానికి తయారు చేసినటువంటి పట్టణాల్లో ఉన్నటువంటిగా ఇక్కడ అంత చక్కగా చేశారు. ఈ మారుమూల పల్లె గ్రామంలో ఇంత చక్కగా చేయడం నాకు చాలా ఆహ్లాదకరం అనిపిస్తుంది. చక్కని స్టేజు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఈ సుందరమైన వనాలు చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడికి రవాణా సౌకర్యం ముఖ్యంగా కావాలి అని గిరిజనులు కోరుకుంటున్నారు. వీళ్ళకి రవాణా సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు. ఏదైనా ఎమర్జెన్సీగా ఒక గర్భిణీ స్త్రీకి పురుడు వచ్చే సమయంలో ఎక్కడా కూడా మాకు ఇబ్బందిగా ఉంది. టైం వస్తే మేము డోలీ కట్టుకొని వెళ్ళాలి. డోలీతోటే ఆ గర్భవతిని తీసుకొని హాస్పిటల్లో, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఇదితోటి వీళ్ళు చాలా చింతిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి కావాల్సింది ఏమిటంటే చక్కని వైద్యం సౌకర్యం కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు వంటకి ఎంతో చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఇది చాలా చక్కగా చేస్తున్నారు. చాలా చక్కని ఇదిగా ఉన్నారు. ఎంతో చక్కగా ఉంది. ఇది ఆహ్లాదకరమైన ప్రదేశం.